నమస్కారం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం. ఎలా ఉన్నారండి అందరూ? వీకెండ్లో ఫ్యామిలీలో అందరూ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఫ్రెండ్స్ గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ, అటు లైట్గాను కాకుండా ఇటు హెవీగాను కాకుండా స్నాక్ విషయానికి వస్తే మన తెలుగు వారికి అయితే పకోడీ, పునుగులు, మిరపకాయ బజ్జీలే కదండి. అలాగే వడప్పావ్ మహారాష్ట్రలో, కచోరీ రాజస్థాన్లో, మేదువడ మురుక్కులు తమిళనాడులో, పన్నీర్ పకోడా పంజాబ్లో, ఆలూ మటర్ సమోసా ఢిల్లీలో, ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పాపులర్ స్నాక్స్ ఉన్నాయి కదండి. అలాగే గుజరాత్లో ఫేమస్ అయిన భారతీయులందరికీ ఇష్టమైన పాపులర్ స్నాక్ ఖమన్. అతి సులువుగా ఈరోజు మా ఇంటికి వచ్చే గెస్ట్స్ కోసం చేస్తున్నానండి. గుజరాతీ సాంప్రదాయకమైన ఈ ఖమన్ చేసే ప్రొసీజరు ఇంగ్రీడియంట్స్ కొంచెం లెంగ్దీగాను ఎలాబొరేటివ్గాను ఉంటుందండి. కానైతే నేను చేసే ఈ పద్ధతి అప్పటికప్పుడు అయిపోయేలాగా రుచిగాను ఆరోగ్యానికి హాని చేయని విధంగానూ ఉంటుందండి. సాఫ్ట్గా, జ్యూసీగా, ట్యాంజీగా, కమ్మగా, చిరుకారంగా ఉండి 1కి 4 తినేయాలి అనిపించేలా ఉండే ఈ ఇన్స్టంట్ ఖమన్ చేయడానికి ముందుగా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మొదటగా 2.5 కప్పులు అంటే సుమారు 250 గ్రాముల శనగపిండిని వేసి ప్రాసెస్ ప్రారంభించాను. ఈ పిండితో సుమారు 500 గ్రాముల ఖమన్ పీసులు తయారవుతాయండి. ఇదే మిక్సీ జార్లో 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి వేశాను. ఆ తర్వాత పొట్టు తీసిన అల్లం 1 ఇంచె ముక్కను తరిగి వేశాను. ఆ పైన 1/2 చెంచా ఇంగువ పొడిని వేశానండి. ఇప్పుడు ఇన్స్టంటేనియస్గా చేయడానికి సహకరించే ఇంగ్రీడియంట్ అయినది నిమ్మరసం. 4 మీడియం సైజు నిమ్మకాయలను పిండగా వచ్చిన 3 టేబుల్ స్పూన్స్ వేశాను. ఈ నిమ్మరసంతో గుల్లదనం, ట్యాంజీనెస్ ఖమన్కి వస్తుందండి. ఈ పులుపును బ్యాలెన్స్ చేయడానికి 2 టేబుల్ స్పూన్స్ పంచదారను కూడా వేశాను. ఇప్పుడు సర్ప్రైజ్ ఇంగ్రీడియంట్ అయిన 2 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ చేర్చాను. ఈ ఆయిల్ పిండిని ఎమల్సిఫై చేసి ఎయిర్ని ట్రాప్ చేసి గుల్లతనాన్ని పెంచుతుందండి. ఇప్పుడు 1.5 కప్పుల నీళ్లను మిక్సీ జార్లో వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేశాను. ఇక్కడ కొలతలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిండి పలచబడితే ఖమన్ తప్పడగాను, ఎక్కువ చిక్కబడితే గట్టిగాను వస్తాయి. చూసారుగా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ రుబ్బిన మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని పిండికి సరిపడా ఉప్పును చేర్చి చేతితో బాగా కలపాలండి. పైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాను. ఈలోగా కుక్కర్లో కానీ స్టీమర్లో కానీ నీళ్లు వేడి చేసుకొని స్టీమింగ్కి రెడీ చేసుకోవాలి. స్టీమర్లో పెట్టే వెడల్పాటి గిన్నెకి గ్రీజ్ రాసుకొని రెడీ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిలో 1/2 స్పూన్ బేకింగ్ సోడా మధ్యలో వేసి దానిపైన కొద్దిగా నీళ్లు పోసి యాక్టివేట్ చేశానండి. ఇప్పుడు చేతి వేళ్లతో పిండిని 2 నిమిషాల పాటు బీట్ చేస్తూ ఏరియేట్ చేశాను. చూడండి ఎంత పఫీగా తయారైందో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్రీజ్ చేసిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి నీళ్లు మరుగుతున్న స్టీమర్లో పెట్టి మూత పెట్టి 20 నిమిషాలు హై ఫ్లేమ్లో స్టీమ్ చేశాను. ఇదిగో ఖమన్ రెడీ అయిందండి. దీనిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇలా ముక్కలుగా చేసుకున్నానండి. చూడండి ఎంత పఫీగా గుల్లగా పొంగి పెర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు పోపుకి 2 టేబుల్ స్పూన్స్ నూనె తీసుకొని ఆవాలు, 1 ఇంచు సైజులో తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత 1/2 కప్పుడు నీళ్లు ఇందులో పోసి 1 మరుగు రానివ్వాలి. ఈ సమయంలోనే 1 టేబుల్ స్పూన్ పంచదారను చేరిస్తే చాలా బాగుంటుందండి. వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఈ వేడి పోపు నీళ్లను గుంట గరిటతో కట్ చేసిన ఖమన్ ముక్కల మీద కొంచెం కొంచెం పోసాను. ఆ పైన కొత్తిమీరతో గార్నిష్ చేశాను. అంతేనండి, మన గుజరాతీ ఫేమస్ స్నాక్ ఖమన్ పఫీగాను జ్యూసీగాను గెస్ట్స్కి సర్వ్ చేయడానికి రెడీ అయిందండి. దీనిని కొత్తిమీర,
పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేస్తారు కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు, షేరు, కామెంటు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.